హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మాస్ తెలుగు కిచెన్. రోజు నేను మీకోసం ప్రత్యేకమైన వంటకం చేశానండి. అదేనండి వైట్ పాంప్లెట్ చేపల కూర. ఇది చాలా రుచికరమైన మరియు సులభంగా తయారు చేయగల వంటకం. ఈ కూరను ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ చందువా కూర చాలా టేస్టీగా ఉంటదండి. దీంట్లో ముళ్ళు కూడా తక్కువ ఉంటది. పిల్లలు ఈజీగా తీసుకుని తినగలుగుతారు. ఈ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. కర్రీకి కావాల్సినవన్నీ తీసుకుందాం. నేను తీసుకున్న 1/2 కేజీ చేపలండి. ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేశాక ఇట్లా 2 ముక్కల కింద కట్ చేశానండి చేపల్ని. మసాలా వేసుకుందామండి. ఏమేమి కావాలో చూపిస్తాను. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 యాలక్కాయలు, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 8 వెల్లుల్లిపాయ రేకలు, చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకుందాం. వీటితో పాటే మనం ఉల్లిపాయలు కూడా కలిపే మిక్సీ వేసేసుకోవాలండి. విడివిడిగా ఏం అవసరం లేదు. ఇది మిక్సీ వేసుకుందామండి. ముందు నేనైతే కర్రీకి 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. కర్రీ వండడం స్టార్ట్ చేద్దామండి. క్లీన్ చేసుకున్న చేపలు మనం మసాలా ఉల్లిపాయలు కలిపి మిక్సీ చేసుకున్నాం కదండి. మసాలాది 1 టమాటా, 3 పచ్చిమిర్చి అండి. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక మనం ఉల్లిపాయలు మసాలా కలిపి ఆడుకున్నాం కదండి మిక్సీ, ఆ ముద్ద వేసుకోవాలండి. అది వేసుకుని కలుపుకోవాలి. తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేయాలండి. ఈ పేస్ట్ బాగా పచ్చివాసన లేకుండా ఉడకనిద్దామండి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని ఇది బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని దీన్ని ఉడకనిద్దామండి. 10 నిమిషాలు 10 నిమిషాలు అయ్యాక ఒకసారి మళ్ళీ చూద్దాం. కొంచెం పచ్చిగా ఉంది, దీన్ని కొంచెం వేగించుకుందాం. 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం అండి. తర్వాత మనం టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకుని ఒక 2 నిమిషాలు మళ్ళీ కలుపుకొని పెట్టుకుందాం. ఇది కూడా బాగా ఉడికాక ఉప్పు కారం వేసుకుందాం అండి. నేనైతే 1 స్పూన్ ఆల్రెడీ ఉల్లిపాయ ముద్దలు వేసాను కదండి. ఇప్పుడు 3 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. సరిపోతే చూసి వేసుకోండి. 4 స్పూన్లు కారం వేసుకోవాలండి. కారం అయితే సరిపోద్ది మీడియంలో. కారం వేసాక బాగా కలుపుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం అండి. వాటర్ వేసి కలిపాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకుందాం. చేప ముక్కలు వేసాక గరిటె పెట్టి తిప్పకూడదండి, విడిపోతాయి. ఈ చేపలు అయితే నేను కేజీ తెప్పించానండి మార్కెట్లో అండి. అవి 1/2 కేజీ కర్రీ చేశానండి, 1/2 కేజీ ఫ్రైకి చేశాను. అది కూడా వీడియో అప్లోడ్ అవుతుందండి. రెస్ట్ చేప ముక్కలు వేసి కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం అండి. తర్వాత తీసుకుని లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీర వేసుకుందాం అండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేపల కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో సింపుల్ గా చేసేసుకోవచ్చండి మనం ఇంట్లో ఉన్న పదార్థాలతోటే. సరే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుందాం. చూసారుగా ఎంత సింపుల్ గా వండేసాను. అంతే అండి, చాలా ఈజీ కర్రీ. ఈ విధానంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చినది అనుకో, నేను చేసిన విధానం మీకు నచ్చింది అనుకో నాకు కామెంట్ చేయండి. లాస్ట్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.